హాయ్ ఫ్రెండ్స్, ఎంత ఘోరంగా మొగలైంది అనుకుంటారు. మస్తు ఘోరంగా అయింది. చూడండి గాలి ఎట్లా వస్తుంది. గాలి బాగా పెడుతుంది. మా బిడ్డగాడు అవి చూడుర్రి ఒకసారి. గాలి బాగా పెడుతుంది. మా బిడ్డగాడు చూడుర్రి. బిడ్డగాడు జాకిగాడు. బిడ్డు ఏంటిదిరా నీకు? నీకేంటిదిరా మా జాకిగాడు చూడు ఎట్లా సైకిల్ చేస్తుండు. ఫ్రెండ్స్ గాలి బాగా పెట్టింది. చూడండి జామ చెట్లు ఎట్లు ఊగుతున్నాయో. ఫుల్ మొగలైంది. వర్షం రావాలని మొక్కురు. నిన్న కూడా సేమ్ వర్షం వీకిందంటే రోజు వర్షం అత్త 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 అంటుంది పోతుంది, అత్త అత్త అంటుంది పోతుంది. ఫ్రెండ్స్ ఈసారి మీరు మొక్కండి. గాలి బాగా అంటే బాగా పెడుతుంది. చూడండి ఒకసారి, చూడండి ఒకసారి. గాలి బాగా పెడుతుంది. మొగులు ఉరుముతుంది, బాగా ఉరుముతుంది. బాగా అంటే బాగా ఉరుముతుంది. ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఒకసారి చూడండి ఎట్లా ఉరుముతుందో. మొత్తం మొగులైంది. హాయ్ ఫ్రెండ్స్. అద్దు పువ్వులు కనబడద్దు ఇంట్లో. చెట్లు, మా చెట్లు చూడండి. మా చెట్లు అన్ని చెట్లు ముంగట అన్ని చెట్లు పెడతా నేను. చెట్లు అంటే నాకు బాగా ఇష్టం. చెట్లు అంటే నాకు గ్రీన్ చెట్లు అంటే బాగా ఇష్టం. ఇక్కడ చూడండి ఒకసారి. అన్నీ పెడతా నేను. చెట్లు అంటే పిచ్చి నాకు. మొత్తం చెట్లు. ఇంకో ఇక్కడ ఒక కుండి చూడండి. మదిలో చింతలు మైలలు మనువులు వదలవు నీవని వదనక వెంకటేశాయ తిరుమలేశాయ. ఫ్రెండ్స్ చూడడం కాదు, కొత్తగా ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు టైం లేదు, మా పిల్లలు హాస్టల్కి వెళ్ళారు. అందుకనే వీడియో చేసి పెడుతున్నా. కూల్గా ఉంది వెదరు. గాలి మాత్రం బాగా వస్తుంది. వీడియో చేసి పెడుతున్నా. రేపటి నుండి కంటిన్యూ చేస్తా. మంచి మంచి వీడియోస్ చేస్తా. రేపు ఒకటి స్టోరీ చెప్పేది ఉంది, అది చెబుతా. కంపల్సరీ మీ సపోర్ట్ నాకు కావాలి. మంచి మనసుతో ఉండుర్రి. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. మనం అంతొకటి. నిన్న చినకమ్మ వాడినా కదా. ఈరోజు ఒక అన్నయ్య ఏం చేసిండంటే, ఇద్దరు ముగ్గురు అన్నయ్యలు సాంగ్ వాడు అని చెప్పారు. అందుకే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన. రియా బంగారం అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. రియా బంగారం నా డీపే ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్కి ఉన్న డీపే ఉంటుంది. అందులో కూడా వెళ్ళి చూడండి. సాంగ్ వాడినా నచ్చితే లైక్ చేయండి. మీరు ఇప్పుడు చూసుడు కాదు, కామెంట్స్ చేయండి. మీరు ఎవరెవరు చూస్తారో నాకు అర్థమవుతుంది. లైక్ చేయండి, కామెంట్ కంపల్సరీ చేయండి. నాకు సపోర్ట్ చేయండి. మీరు కూడా మీకు ఎవరికైనా నేను నచ్చా అనుకోర్రి, స్కిప్ చేయర్రి. అబ్బా గాలి బాగా పెడుతుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. గాలి అంటే గాలి పెడుతుంది. నేను మీకు నచ్చకపోతే ఇట్లా స్కిప్ చేయండి, చూడకండి. అసలు ఇక మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ కానీ బ్యాడ్గా యూస్డ్ కానీ నచ్చకపోతే వదిలేయండి. కానీ వక్ర దృష్టితోటి మాత్రం చూడకండి. అందరు మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి. ఎప్పుడు పోతామో తెలియాలి. ప్రాణాలు ఇవి. మారాలి. మనుషులం కొంచెం అంతనైనా మారాలి. మార్పు అనేది రావాలి. ఎవరి లోపైనా మార్పు రావాలి. అన్న ఒక సాంగ్ వాడవన్నాడు. అన్న పాడుతున్న విను, అమ్మ గురించి వాడవన్నాడు. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుతున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత
మొక్కుకుంటూ జన్మానిచ్చి కొత్త లోకాన్ని పెట్టి సచ్చిన శవమూలే సొమ్మసిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమున. ఎన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. పొద్దు పొద్దున లేసి నీ నామములు తెలిసి నిన్ను పూజించిన నీ రుణము తీరున అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురము, మనసుకు కాదు మరువతరము. ఫ్రెండ్స్ నచ్చితే సూపర్ అని పెట్టండి. మీ అక్క అనుకోరి, మీ చెల్లి అనుకోరి, మీ బిడ్డ అనుకోరి, కంపల్సరీ నన్ను మంచిగా చూస్తే మంచిగా కనబడతారు ఎవరైనా కానీ. మంచిగా ఉంటే ఇట్లా అక్క సూపర్ అని పెట్టండి. మీరు కామెంట్ చేస్తేనే మీరు ఎక్కడెక్కడి నుండి చూస్తారో మాకు అర్థమవుతుంది. మీ ఊరు పేరు కూడా పెట్టండి, ఎక్కడెక్కడి నుండి చూస్తారో. నా వీడియో ఎక్కడి దాకా వచ్చిందో నాకు అర్థమవుతుంది కదా. ఎందుకంటే నేను మంచి కంటెంట్ తోటి కొంతమందికి హెల్ప్ చేద్దామనే కంటెంట్ వద్దు నేను ఈ ఛానల్ పెట్టుకున్నా. కంపల్సరీ మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. ఈ వీడియో ఎక్కడి దాకా వేయింది అన్నది నాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరు లైక్ చేసుడు అని కాదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోరి. మీ ఇంటి దగ్గర చేయమనండి. మీ ఊరు మాత్రం కామెంట్ పెట్టండి, ఎక్కడి దాకా వేయిందో అర్థమవుతుంది. సూపర్ సాంగ్ మంచిగా ఉంటే సూపర్ అని పెట్టండి, ఇంకా మంచి వాడండి అని పెట్టండి. నాన్ను కూడా ఎంకరేజ్ చేసిన టైప్ అనిపిస్తుంది. గాలి కూడా అండి ఫుల్ గాలి పెట్టి చిన్న చినుకులు పడుతున్నాయి. దేవుని దయ వలన వర్షం కొట్టాలి, మా రైతులకు బాగా కోస్తుంది. ఈ వర్షాలు పడితేనే ఏదైనా పని మొదలు పెట్టుకోవచ్చు. ఈ వానల కోసం అని చూస్తున్నాం మేము. నిన్న వాన వస్తుందని వేయింది, ఇయ్యాల ఏం చేస్తుందో వానదేవుడా నువ్వు లేని మా బతికి ఎక్కడి నుండి ఉంది. కొడుతనేమో మొత్తం ముంచుతున్నావు, అత్తనేమో పోతున్నావు, అత్తనేమో కొడుతున్నావు. ఏంది ఇది కొడతలేవు తండ్రి. నేను కూడా ఇంత కన్ఫ్యూజన్ ఉన్నాక ఎట్లా కొట్టు కొద్దిగా. వర్షాలు అవసరం లేనికెళ్ళేమో కొట్టి పాపం వాళ్ళ ఇళ్ళని ముంచుతుండు దేవుడు. వర్షాలు అవసరం ఉన్న కాడనేమో కొడతలేడు. కనీసం వర్షాన్ని దేవుడాని కాలం మనుషులే కాదు, నువ్వు కూడా మారిపోతున్నావా? మనుషుల లెక్క నువ్వు మారిపోతే మేము మనుషులు ఆయనతో బతుకుతామా? తండ్రి నీ బాధ్యత నువ్వే మమ్మల్ని మార్చాలి, కానీ నువ్వు మారిపోవద్దు. మా బుద్ధులు అన్నీ మార్చు, కానీ తండ్రి నువ్వు మాత్రం కోపానికి రాదు. ఫుల్ గాలి పెడుతుంది. ఈ గాలి పెడుతుందంటే భయం అవుతుంది. ఈ గాలితోటే నిన్న వేయింది. గాలి పెడితే పెట్టను కానీ మొగులు రాని కొడితే ఏం కాదు. మీ ఇక్కడ చూసిన వాళ్ళందరూ వర్షం కొట్టాలని మొక్కుర్రి. మాకు పొలాలు వండాలంటే వర్షాలు పడాలి ఖచ్చితంగా. ఇప్పుడు బాగా మొగులైంది, చుట్టుపక్కల మొత్తం మొగులైంది. కాకపోతే ఏంటంటే ఈ వర్షం పడుతుందో పడదో అర్థమవుతలేదు. కంపల్సరీ దేవునికి మొక్కండి వర్షం పడాలని. పాపం ఇండ్లను వేరే కేడి ముంచుతుండే కానీ దేవుడు ఇక్కడ కొడతలేడు. ఖచ్చితంగా ఇయ్యాలనన్నా కొట్టాలి, నిన్న కొట్టలేదు. ఇయ్యాలనన్నా వర్షం పడాలి కంపల్సరీ. నా వీడియో నేను మంచి వీడియోలు చేసి పెడతా, ఇంకా పొలాలకు వెళ్ళి పోయి పెడతా. మీరు కంపల్సరీ నా వీడియోను ఫాలో కండి. మంచి కంటెంట్ తోటి నా మనుషులు అన్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అందరం ఒక కంటెంట్ తోటి పోవాలి. మీరు చేస్తారని హార్ట్ఫుల్గా చెప్తున్నా. నేను మంచి కంటెంట్ తోటే మొదలుపెట్టినా. నా ప్రాణం ఈ క్షణం పోయినా కానీ నాకు సంతోషమే. ఎందుకంటే నన్ను చూస్తారు మీరు, నేను చనిపోయినా కానీ నన్ను చూస్తారు మీరు ఖచ్చితంగా వీడియోలల్లో. పాపం ఇంత మంచి ఆమె అనిపోయిందా అని అన్నట్టు. నాకు అయితే ఇది ఒక్కటి మాత్రం సంతోషంగా ఉంది. నాకంటూ ఒక ఛానల్ ఉంది. నేను చనిపోయినా కానీ ఇండ్లు ఉంటాయి, ఎటు పోవు ఇవి. మీరు కూడా ట్రై చేయండి వీడియోల కోసం. మీరు కూడా అప్పుడప్పుడు టైంపాస్ కొద్ది చేయండి. ఎవరికి తెలుసు మీరు కూడా సక్సెస్ అవుతారు కావచ్చు. మంచి కంటెంట్ తోటి చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై శ్రీరామ్ చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హింద్, జై కిసాన్, జై జవాన్ చెప్పండి నాతోటి. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. జై హింద్ కూడా. బాయ్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుస్తా. ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. నన్ను వక్ర దృష్టితో చూసేటోళ్ళు మాత్రం నా వీడియో చూడకండి. మీరు అంత కోపం అవసరం లేదు నా పైన. మీకు నేను మీలాంటి మనిషినే. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. అదొక కాన్సెప్ట్ మాత్రం మర్చిపోకుర్రి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తన రక్ష. ఎవరికైనా ఇది సెట్ అవుతుంది, నాకైనా ఎవరికైనా. బాయ్ ఫ్రెండ్స్.